రఘునందన నేపాలపురి పట్టణం లోపల యొక్క మరి నేపాల మహారాజు కన్న తండ్రి బల్లాన మహారాజు ఎందుకన్నా రమ్ముసలితనానికి తసర్రై కన్నట్టు ఊరు రమ్మంటుంది కాడు రమ్మంటాను ఎవరికి అంటారు బిడ్డని కన్నా బిడ్డని కన్ను నీవు కన్నట్టు ఉండక దానికో మొగని ఎత్తవా మొగని ఏసుతోని వేయక లక్ష కొద్దిగా కట్నం ఒప్పుకుంటావా దానికి బంగారం పెడతావా ఇల్లు లేదు 20 లక్షల కట్నం 10 లేదు 10 లక్షల కట్నం అంటున్నాడు దుర్మార్గుడా అది నా చెల్ల కాదు నువ్వు నా తండ్రి కాదా అని కన్న తండ్రిని అమ్మకోరి మారు దెబ్బలు కొట్టంగా అగో కన్న తండ్రిని తీసుకుపోయి కుక్కరుగా గుంజుకపోయినట్టు కన్న తండ్రిని గొర్ర గుంజుకపోయి చీకటి సెరసాల లోపల మారేస్తున్నాడు ఆ కన్న కొడుకు కన్న తండ్రిని ఈ చీకటి సెరసాల లోపల మారేసిండు అగో కన్న తండ్రి కలగల కన్ను ఇస్తున్నాడు రాఘవ రామచంద్ర నా కొడుకు వాడుగాను పాపాత్ముడై నమ్మి నానవత్త కూర్చి బుర్రలైనట్టు కడుపులో పుట్టిన నా కొడుకు కాదా నా రక్త సంబంధం కాదా నా పేరు బంధం కాదా అని నిన్ను నమ్మిన రాజ్యానికి రాదు ఏమన్నాక రాజ్యం మనిషి ఎదురు పెట్టినాక నన్ను కాలెత్తినా నిన్ను చెయ్యెత్తి కొట్టిండు ఇటువంటి కొడుకులు ఏ తండ్రికి ఉండరాదు అది ఆ యొక్క చీకటి సెరసాల లోపల కలకల కన్నీరు ఇస్తున్నాడు కన్న తండ్రి సంగతి ఎక్కడ ఉండగా అన్న కొడుకు బల్లాన మారాలు ఆవుతలేడు అన్నం నింటలేడు నిలుతలేడు నీళ్లు తాగుతలేడు 7 అంతరాల మీద లోపల నా కన్న తల్లి ఉన్నది నా కన్న తల్లి సుందరదేవి ఉన్నది సుందరదేవి దగ్గర పోయి నా కన్న తల్లిని విచారించుతున్నా అని ఈ తల్లి వేడికి రావత్తనే ఉన్నాడు తల్లి వేడికి రావత్తనే ఉన్నాడు ఈ తల్లి వేడికి రావత్తనే ఉన్నాడు తల్లి వేడికి రావత్తనే ఉన్నాడు ఈ తండ్రి వాడు రావత్తన మారాలు తండ్రి వాడు రావత్తన మారాలు ఎవలాల పోయవలాలో ఈ ఆలగించద అవలాల రామారామ ఈ ఆలగించద అవలాల రామారామ ఆలగించద అవలాల రామారామ ఈ అత్తదండి ఆరావు రామారామ అత్తదండి గారావు రామారామ ఈ వాడలేదు రామేరు వాడలేదు రామేరు రామ 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 ఏ రాజోటి మంట రామ రామ ఏ రాజోటి మంట ఏడి మీ బాబు అంటానా ఆ బాబు దగ్గర ఏడ్రా మీ బాబు ఏడి నువ్వు ఒకరి వస్తున్నా ఏడ్రా బాబు కాడ వరకు చేసిన ఏంద్రా నీకు నువ్వు మాట్లాడుకుంటాను కొత్తానికి 3 వారం 50 రూపాయల వరకు చేసిన ఏం మాట్లాడుతున్నావు రా నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావు బిస రావ కోసం ఎందుకు చేస్తున్నావు అట్లా నీ కొడుకు బిసలేసింది అట్లా ఒక షెల్ల వీళ్ళందరూ పత్రికలు వంచానంటే పెళ్లి దగ్గరికి వచ్చే నేను అందుతున్నా అందనా వీళ్ళందరూ పత్రికలు వంచకుండా గానీ నేను పేపర్ స్టేట్మెంట్ చెప్తా చూసుకొని మీరు అందరూ రావాలని చెప్తాను ఇప్పటికా అందరు చెప్పకుండా పట్ట మీరు 10 మంది మన చెల్లి వెళ్ళి తప్పకుండా వస్తాను నాన్న మీదేం పోతుందా అదేం పోతుందా ఏ గురువు అంటారు నువ్వు అందరు రాని వీళ్ళు ముంగట్టాల్సింది సంపాదించిన వాళ్ళు సంపాదించింది ఆయన మీరు వచ్చారని ఏం లేదు అందరు రావాలని రమ్మన్నా చేసి పెడతామని రమ్మంటే
కొడుకా అయినా పర్వాలేదు వస్తారా మమ్మీ మరి లేక లేక నాకు ఒక చెల్లనంటివి చెల్లకు లగ్గమంటివి చెల్లకు మరి అన్న 10 5 మరి అన్న సురమో ఫలమో మరి ఏమన్నా మంచం కాంచం మరి తాగడానికి శంభో తినడానికి ఇంత పళ్ళం మరి కొడుక అన్ని తీర్లు నీ బాబు చెప్పి నాకు తెలియదా నాకు పిస పిసారు రావు పిస పిసారు రావు అంటే కిలో పిస పిచ్చిరి కాడ పచ్చిరి కొడుక వాళ్ళ రాజా నీ తోడకుండా చెల్లెకు మరగట్ట ఏమి ఇద్దరు అడుగుతున్నారు నాన్న 70 లక్షల వరకట్టవురా ఎదురు కోళ్ళ కాడికి 7 లక్షలు పన్ను కూడా వచ్చాడు 10 లక్షలు రా ఓరి కొడుక వాళ్ళ రాజు అన్ని బాధ కొడుక 10 తీర్ల కొడుక కొడుక ఇరువు ఇత్తడి బంగారం కొడుక 7 లక్షల బంగారం ఇత్తడి ఒప్పుకున్నారా కొడుక అది కాక కొడుక ఈ యొక్క అన్నదమ్ములతో సగం రాజ్యం మర్చుకోపోవాలని అర్ధ రాజ్యం ఒప్పుకున్నారా కొడుక కొడుక నీకు అర్ధ రాజ్యం ఏనా నీకు అర్ధ రాజ్యం చెల్లెకురా కొడుక అర్ధ రాజ్యం కూడా ఒప్పుకున్నారా కన్న తండ్రి మొగోడు వీరుడు ధీరుడు కన్న తండ్రికి మూతి మీద మీసాలు ఉన్నాయి మూతి మీద మొదలు ఉన్నాయి తండ్రికి ఆలోచన లేకున్నా అదన ఆడదానివి అడ్డబట్ట కట్టుకున్నావు నీకు జ్ఞానం లేదా నీకు తెలివి లేదా ఎదిగిన కొడుకు కోడలు ఇంటి లోపల ఉన్నాక నేను ఎట్లా బిడ్డను కన్నానన్న ఆలోచన నీకు లేదా ఒక్క మాట నా దగ్గరికి వచ్చి కొడుక నీకు తోడబుట్టే చెల్లెని అంటున్నాను నేను నన్ను విచారం చేసినావా కొడుకులా అడిగబోయే పిల్లలు అంటున్నారా ఎందుకన్నా ముసల్దానానికి నా భార్య గాని నీ చేతులు పెడితే బాబమ్మ వై నువ్వు దాదేది వేయండి ఇప్పుడు మా ఇచ్చేది నా పరువు ఇష్టం నువ్వు బిడ్డగా అంటారే బద్మాష్ పుట్ట పుట్ట పుట్టి మాటలకే అమ్మా దుర్మార్గురా